హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, ఏం చెప్పండి రా, నా ప్రియకి వాళ్ళ నాన్న ప్రేమ దక్కాలని నేను చేసిన ప్రయత్నం ఫలించిందని సంతోషించాలో, లేక రేపు నా ప్రియ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినందుకు బాధపడాలో అర్థం కావటం లేదురా. నాకు దాన్ని విడిచి ఉండడం ఇష్టం లేకే కదరా ఒక ప్రాజెక్ట్ డీల్ కోసం ఢిల్లీ వెళ్ళవలసి వచ్చిన కూడా నేను వెళ్ళటం మానేశాను. అలానే తనని వాళ్ళ నాన్న దగ్గరకు పంపకుండా ఉండలేనురా అని తల పట్టుకొని ఒక పని చేస్తా. రేపు మీ చెల్లి ఊరిలోపు నేను ఢిల్లీ వెళ్ళిపోతాను. రే, ఏం మాట్లాడుతున్నావురా? తను ఊరెళ్తుంటే తనకంటే ముందే నువ్వు ఊరెళ్ళటం ఏంట్రా? రే, ఒకటి చెప్పనా, మనం ప్రేమించిన వాళ్ళు మనకు దూరంగా ఒక 5 నిమిషాలు ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది తను నేను ప్రేమించిన నా భార్యరా, తను నాకు దూరంగా కొన్ని రోజులు వెళ్తుంటే నేను తట్టుకోగలనా? అందుకే తనకన్నా ముందే నేను వెళ్ళాలి. సో నువ్వు వెళ్ళి త్వరగా లేదు, నేను ఢిల్లీ వెళ్ళే ఏర్పాటు చూడు. నువ్వు వెళ్తుంటే మధ్యలో నేనెందుకురా? ఒంటికే సొంటుకమ్మగాడివి, గర్ల్ ఫ్రెండా భార్యనా? ఇంకెందుకురా, మూసుకొని నాతోరా. సరేరా బాబు, నన్ను వదిలే, నువ్వు చెప్పినట్టే నీ వెనకాలే వస్తా చాలా అని బయటకు వెళ్ళిపోతాడు. తన ఫోన్లో ఉన్న ప్రియా ఫోటో చూస్తూ తప్పడం లేదురా, నువ్వు మీ నాన్నతో వెళ్తుంటే చూస్తూ ఉండటం నా వల్ల కాదు, అందుకే ఇలా చేస్తున్నా. అయినా నేను వెళ్ళేది రేపు కదా, ఈ రోజంతా నీతోనే టైం స్పెండ్ చేస్తా అనుకొని ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఒకసారి ఆనంద్ దగ్గరికి వెళ్దాం. ట్రైన్ దిగిన ఆనంద్ అండ్ ఫ్రెండ్స్ ముందుగా వాళ్ళు బుక్ చేసుకున్న ఒక పెద్ద హోటల్ దగ్గరికి వెళ్తారు. అప్పటిదాకా ఆనంద్నే చూస్తున్న ఆ వ్యక్తి కూడా ఆనంద్ దిగిన హోటల్లోనే దిగుతారు. తర్వాత ఆనంద్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రెష్ అయ్యి అందరూ కలిసి దగ్గరలో తిరగవలసిన ప్లేసెస్ అన్ని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ వ్యక్తి కూడా వాళ్ళనే ఫాలో చేస్తూ ఉంటారు. అత్తమ్మా, ఏం చేస్తున్నారు? ఏముందమ్మా, గదులన్నీ శుభ్రం చేస్తుంటే ఇదిగో కొన్ని పాత సామాన్లు కనపడ్డాయి, ఇప్పుడు ఇవన్నీ స్టోర్ రూమ్లో పెట్టాలి. నేను హెల్ప్ చేయను అత్తమ్మా. ఎందుకమ్మా, పని వాళ్ళని తీసుకుని వెళ్తారు, కావాలంటే వాళ్ళు జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నారో లేదో చూడు, అంతే. సరే అత్తమ్మా అని చెప్పి పని వాళ్ళు చేసి సామాన్లు అన్నీ స్టోర్ రూమ్లో పెట్టిస్తుంది. అలా అన్నీ సర్దించి బయటికి వస్తూ ఉండగా ఆ రూమ్లో ఉన్న ఒక వస్తువు చూసి ప్రియా షాక్ అవుతుంది. ఆ వస్తువు దగ్గరికి వెళ్ళి దాన్ని చేతో తడుముతూ, అసలు ఇది ఎలా వచ్చింది అంటే అంటూ ఏదో గుర్తుకు వచ్చి సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతుంది. డార్లింగ్ అంటూ వెనక నుంచి సరోజ మెడ చుట్టూ చేతులు వేసి పిలుస్తాడు మాధవ్. ఏంటి కన్నయ్య అంత హుషారుగా ఉన్నావు? ఏం లేదమ్మా, రేపు నేను ఊరు వెళ్తున్నా. మాధవ్ వైపు తిరిగి, అదేంటి కన్నా, ఉదయం మీ మావయ్య గారు ఫోన్ చేసి ప్రియని తీసుకుని వెళ్తాను, కానీ ప్రియకి చెప్పకండి, సర్ప్రైజ్ అన్నారు. సరే అనుకున్నా, ఇప్పుడు నువ్వు కూడా రేపు ఊరెళ్ళిపోతే ఎలా కన్నా? అయ్యో నా బుజ్జమ్మ అంటూ సరోజ బుగ్గలు లాగుతూ, చిన్న బిజినెస్ పనమ్మా, త్వరగా వచ్చేస్తాగా. ఇంతకీ తమరి కోడలు గారు ఎక్కడా కనబడట్లేదు, కొంచెం తలనొప్పిగా ఉందంట కన్నా, అందుకే పడుకోమని చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి కిందకి రండి, భోంచెద్దురు కానీ. సరే అమ్మా అని తన గదిలోకి వెళ్తాడు. మాధవ్ వెళ్ళేసరికి ప్రియా మంచం మీద నిద్రపోతూ కనిపిస్తే, ఇది రేపు ఊరు వెళ్తుంది అని తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి తినుతో టైం స్పెండ్ చేద్దామా అని చూస్తుంటే ఇది చూడు ఎలా నిద్రపోతుందని ప్రియను చూస్తూ మనసులోనే అనుకుని వాష్రూమ్కి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన ప్రియా లేకపోవడంతో బేబీ అని గట్టిగా పిలుస్తాడు. అంతే, గబుక్కున ప్రియా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. వెంటనే మాధవ్ ప్రియా భుజం పట్టుకొని రిలాక్స్ బేబీ అంటాడు. మాధవ్ వైపు కోపంగా చూస్తూ, అసలు బుద్ధుందా? నిద్రపోయే వాళ్ళని ఇలాగైనా భయపెట్టి ఎవరైనా లేపుతారా? చా అంటూ విసుగ్గా వాష్రూమ్లోకి వెళ్తుంది. ఏంటిది, ఏదో గట్టిగా పిలిస్తే లేస్తుంది అనుకున్నా, అంతేగాని ఇలా నా మీదే ఫైర్ అవుతుందేంటి? ఇదేమైనా ఇది కూడా ఒకందుకు మంచిదే. ఇప్పుడు ఈ వంకతో బేబీకి పనిష్మెంట్ ఇచ్చి రాత్రి తనని పడుకొని ఇవ్వకుండా తనతో మాట్లాడుతూ ఉండాలి. కానీ ఎలా? హౌ? ఇంతలో ప్రియా వాష్రూమ్ నుండి బయటకు వచ్చి మాధవ్ని చూసి కూడా చూడనట్టుగా మొహం పక్కకు తిప్పుకొని వెళ్తూ ఉండగా వెంటనే మాధవ్ వెళ్ళి ప్రియా చేయి పట్టుకోవడంతో ఆగిపోతుంది. ఏంటి బేబీ, ఇందాకటి నుంచి చూస్తున్నా, ఇందాక నా మీద సీరియస్ అయ్యావు, ఇప్పుడేమో నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఏం జరుగుతుంది? మాధవ్ చేయి విడిపించుకొని తన చేతులు కట్టుకొని మాధవ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలిసినా వారు మీరుండగా నన్ను అడగటం మీకు భావ్యంగా ఉంటుందా?
ప్రియా మాట తీరుకి కొంచెం షాక్ అయినా వెంటనే తేరుకొని, ఏంటి బేబీ పిచ్చి పిచ్చి కళ్ళు కానీ వచ్చాయి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నా మాటలు నా ఇష్టం, మధ్యలో మీకేంటి కష్టం ఏ అని వేలు చూపిస్తాడు. తనకి పట్టినట్టు పక్కకు తిరిగి, నాకు ఆకలేసింది, నేను వెళ్ళి భోంచేసి వస్తా. నీకే కాదు నాకు కూడా ఇక్కడ మొండిపోతుంది, అయితే నాతో రండి భోంచేద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏమైంది దీనికి, ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ప్రియా వెనకలే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. సరోజ గారు, మాధవ్, వాసుదేవ్ గారు వడ్డించి వాళ్ళకు కూడా కూర్చోమని కలిసి భోజనం చేస్తారు. తర్వాత ఎవరి గదిలోనికి వాళ్ళు వెళ్తారు. ప్రియా గదిలోకి వెళ్ళేసరికి మాధవ్ మంచం మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తాడు. ఏంటినా ఎప్పుడు లేనిది ఇలా ఆలోచిస్తున్నాడు? నేను ఉదయం స్టోర్ రూమ్లో చూసిన దాని గురించి ఈయన అడగాల వద్దా? లేదు, ఈయన కాదు ఎవరిని అడగాల వాళ్ళనే అడగాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి బేబీ గదిలోకి వచ్చి తెగ చించేస్తున్నావు? ప్రియా తన ఆలోచన నుంచి బయటకు వచ్చి ఏం మాట్లాడకుండా తను తెచ్చిన వాటర్ బాటిల్ అక్కడ టేబుల్ మీద పెట్టి మాధవ్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి తన ప్లేస్కి వెళ్తూ ఉండగా మాధవ్ ప్రియా చేయి పట్టుకుని తన మీదకు లాగుతాడు. అంతే, వెన్న ప్రియా మాధవ్ పక్కకు వచ్చి కూర్చుంటుంది. కోపంగా, వదలను. వదలు ఏం చేస్తావే? వేనా? వేని ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నా తెగ్గ స్టైల్ కొడుతున్నావు? ఓ పనిష్మెంట్ ఇవ్వట్లేదనా? ఫీల్ అవ్వకు బేబీ, ఈరోజు నీకు పెద్ద పనిష్మెంట్ ఇస్తాలే. పనిష్మెంటా? నేను చేయను, చేయకపోతే నువ్వు చాలా మిస్ అవుతావు బేబీ. ఏంటో అది ఏది అని చాలా రెక్లెస్గా అంటుంది. మీ నాన్న ఏంటి? నువ్వు విన్నది కరెక్టే, నువ్వు ఈరోజు నేను చేసినట్టు చేస్తే రేపు మీ నాన్నని తమ్ముడిని కలిసే అవకాశం ఇస్తా. నిజంగానా? మా తమ్ముడిని నన్ను కలవచ్చా అని ఎంతో ఎక్సైట్ అవుతుంది. ప్రియా చెంప చేయి వేసి, మీ నాన్న నీతో అంత కఠినంగా మాట్లాడినా ఎందుకు? ఆయన్ని కలవాలని అంటే అంత సంబరపడుతున్నావు? ఆయనకి ఏం చేశారని? ఏ రోజైనా నీతో ప్రేమగా మాట్లాడారా? ఏం చేశారని? నాకు జన్మనిచ్చారు, అది చాలదా? ఆయనకి నా మీద ఉంది కోపం మాత్రమే, అదే ఆయన తెచ్చుకునేది కాదు. ఈ సమాజం అనే మాటల ప్రభావం వల్ల ఆయన అలా మారారు, అంతేగాని ఆయన చెడ్డవారైతే మాత్రం కాదు. ఇంకా ఆయన్ని కలవడానికి నేను సంబరపడటం అంటావా అంటూ కళ్ళల్లో నీళ్ళతో, నా ఊపిరి ఆగేలోపైన మా నాన్న నాతో ప్రేమగా మాట్లాడతారని చిన్న ఆశ, అంతే. ప్రియా అలా అనగానే మాధవ్ ప్రియా కళ్ళని తుడిచి తనని తన గుండెలకు హత్తుకుని, ప్లీజ్ రా, ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టుకో అంటాడు. ప్రియ ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది. కొద్దిసేపటికి మాధవ్ శివులోకి వచ్చి, ఏ బేబీ ఇలా ఎమోషనల్ అయితే నీకు ఇచ్చే పనిష్మెంట్ ఇవ్వననుకుంటున్నావా? అదేం కుదరదు, పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ అంతే. ఏంటా పనిష్మెంట్? ఈ రాత్రంతా నువ్వు నిద్రపోకూడదు. నిద్రపోకుండా ఏం చేయాలి? చెక్క భజన చేయాలా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఈ రాత్రంతా నిద్రపోకుండా నేను చెప్పిన పని చేస్తే రేపు మీ నాన్న తమ్ముని కలిసే అవకాశం ఇస్తా, లేకపోతే వద్దు, నేను చేస్తాను. ఈ రాత్రంతా నిద్రపోను, అలాగే మీరు చెప్పిన పని చేస్తాను. గుడ్, అయితే వెళ్ళి రెడీ అవ్వు. నిద్రపోకుండా ఉండాలంటే రెడీ అవ్వాలా? చెప్పిన పని చేస్తానావుగా, లేదా ఇలా ప్రశ్నలు అడుగుతూ కూర్చుంటావా? సరే అండి, నేను హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను, వచ్చే అని తన బ్లేజర్ తీసుకుని కిందకు వెళ్ళిపోతాడు. మాధవ్ వెళ్ళాక ప్రియా రెడీ అయ్యి కిందకు వస్తుంది. వచ్చావా రా అని ప్రియా చేపట్టుకుని బయటకు తీసుకుని వచ్చి ప్రియాని గేటు దగ్గర నిలబడమని చెప్పి గ్యారేజ్లో ఉన్న తన BMW 1000 RR బైక్ తీసి హెల్మెట్ పెట్టుకుని స్టార్ట్ చేసి ప్రియా ముందు తీసుకుని వచ్చి ఆపుతాడు. ఆ బైక్ చూడగానే ప్రియా తన 2 పెద్ద కళ్ళని ఇంకా పెద్దవి చేసుకుని మరీ చూస్తుంది. ప్రియా అలా చూసి మాధవ్ ప్రియా మీద చిటికి వేస్తాడు. ఏం బేబీ అలా అయిపోయావు అంటూ ప్రియకి హెల్మెట్ ఇస్తాడు. ఈ ఈ బైక్ ఏంటి అంటూ హెల్మెట్ పెట్టుకుంటుంది. అది తర్వాత మాట్లాడుకుందాం, ముందు బైక్ ఎక్కి బేబీ అని ప్రియని బైక్ ఎక్కించుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు. బేబీ నన్ను గట్టిగా పట్టుకో. నేనా? నిన్ను పట్టుకోవటమా? నెవర్ అని మొహం పక్కకు తిప్పుకుంటుంది. యువర్ విష్ అనే బైక్ రేస్ చేస్తాడు. అంతే, దెబ్బకు ప్రియా మాధవ్ను అతుక్కుపోతుంది. ఏంటి బేబీ నన్ను పట్టుకోమంటేనే పట్టుకోలేదు, ఇప్పుడేమో అతుక్కుపోయావు అని స్పీడ్ పెంచి పోనిస్తాడు. ఇంత స్పీడ్ ఏంట్రా సామి అనుకుని మాధవ్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. అసలే చలికాలం, పైగా మంచు. బైక్ మీద ఇలా స్పీడ్గా వెళ్ళటంతో ప్రియా కొంచెం వణుకుతూ మాధవ్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ప్రియా వణుకటని తెలిసిన మాధవ్ బైక్ స్లో చేసి ఒక చోట ఆపుతాడు. బైక్ ఆగడంతో ప్రియా మాధవ్ నుంచి దూరం జరుగుతుంది. బేబీ కిందకు దిగు,
ఎందుకు అంటూ కిందకు దిగుతూ తన చున్నీని తనకు చుట్టుకుంటుంది. ప్రియను పైనుండి కింద దాకా చూసి, డ్రెస్ వేసుకున్నావు సరే, బయటకు వెళ్ళేటప్పుడు, పైగా ఇలా చలికాలంలో ఈ మంచులో వెళ్ళేటప్పుడు స్వెటర్ కానీ బ్లేజర్ కానీ వేసుకోవడం తెలీదా? నాకు ఇలా బైక్ మీద అని మీరు చెప్పలేదు కదా, చెప్పి ఉంటే అలాగే చేసేదాన్ని. నవ్వి తను వేసుకున్న బ్లేజర్ తీసి ప్రియకిస్తాడు. మరి మీకు? నేను వేసుకుంది ఫుల్ హ్యాండ్ టీషర్ట్ కదా, సో నో ప్రాబ్లం, ముందు నువ్వు వేసుకో, మళ్ళీ చలికి ఐస్లో అయిపోతున్నావు అని నవ్వుతాడు. ప్రియ మాధవ్ వైపు కోపంగా చూసి ఆ బ్లేజర్ తీసుకుని వేసుకుంటుంది. వేసుకున్నావు కదా, దా బైక్ ఎక్కు అని తను ఎక్కించుకొని వెనక్కి జరుగుతాడు. మీరు వెనక్కి కూర్చుంటే నేను ఎక్కడ కూర్చోవాలి? నా ముందు కూర్చోవాలి. నేను మీ ముందు కూర్చుంటే బైక్ డ్రైవ్ చేస్తారమ్మా, నా పెళ్ళని డ్రైవ్ చేసింది, కానీ నువ్వు వచ్చి కూర్చోమ్మా అని గట్టిగా అనేసరికి ప్రియ బైక్ ఎక్కి కూర్చుంటుంది. అప్పుడు మాధవ్ ఏమన్నాడో గుర్తుకు వచ్చి, నాకు డౌటు, మీ పెళ్ళవంటే నేనే కదా, మరి బైక్ డ్రైవ్ చేసేది కూడా నేనేనా? అంతేగా? అంతేగా. ఓ నో, నేను దిగిపోతా అని దిగడానికి ట్రై చేస్తూ ఉండగా మాధవ్ ప్రియను పట్టుకొని ఆపేస్తాడు. మాధవ్ వైపుకు తిరిగి, ప్లీజ్ అండి, నాకు సైకిల్ తొక్కడమే రాదు, ఇంకా బైక్ నేను ఎలా డ్రైవ్ చేస్తానండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. చూడు బేబీ, నీకు సైకిల్ తొక్కడం రాదు అనే విషయం నాకు ఎప్పుడు తెలుసు, కానీ ఈ విషయం ఈయనకెలా తెలుసా అని ఆలోచిస్తూ ఉంటుంది. ముందు నువ్వు ఆలోచన మాని ముందుకు తిరుగు, నీకు బైక్ ఎలా నడపడో నేను చెప్తాను. ఏంటి ఇప్పుడా? వద్దండి ప్లీజ్. ప్రియా గడ్డం పట్టుకొని, చూడు బేబీ, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ నిజం అవ్వబోతున్నప్పుడు ఇలా వద్దు అనకూడదు. మాధవ్ మాటలకు ప్రియా ఆలోచనలో పడుతుంది. నా డ్రీమ్ గురించి ఎలా తెలుసు? ప్రియా ఆలోచనని డైవర్ట్ చేయడానికి త్వరగా స్టార్ట్ చెయ్యి అని చెప్పి వెనక నుంచి ప్రియా చేతి మీద చేయి వేసి హ్యాండిల్స్ పట్టుకుంటాడు. స్పీడ్ ఎలా పెంచాలో, బైక్ ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్తూ తిరుగుతూనే ఉంటారు. అలా ఒక 2 గంటలు గడిచేసరికి ప్రియా బైక్ని బాగా డ్రైవ్ చేస్తుంది. అలా ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఉదయం 4 గంటలు అవుతూ ఉండగా మాధవ్ ఒక కాఫీ షాపు చూపించి ప్రియని బైక్ అక్కడ ఆపమంటాడు. ప్రియా బైక్ ఆపిన తర్వాత ముందు మాధవ్ దిగి ముందుకు వెళ్తూ ఉండగా ప్రియా కిందకు దిగిన వెంటనే మాధవ్ దగ్గరికి వచ్చి తనని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుని, చాలా చాలా థ్యాంక్స్ మధు, నీ వల్ల నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అని చెప్తుంది. ప్రియా తనని హక్ చేసుకుంటుంది అని తెలిసినా తనని ఇంత గట్టిగా హక్ చేసుకుంటుంది అని ఊహించుకుపోవటం వల్ల ఆశ్చర్యపోతాడు. కాసేపుడు ప్రియా తనని ఏం చేస్తుందో తలుచుకొని వెంటనే మాధవ్కు దూరంగా జరుగుతుంది. మాధవ్ చిన్నగా నవ్వి ప్రియా చెయ్యి పట్టుకొని కాఫీ షాప్కి తీసుకెళ్ళి అక్కడ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇంతలో సర్వర్ వచ్చి, ఏం కావాలి సార్ అని అడుగుతాడు. 2 బార్న్విటా అని చెప్తాడు. మాధవ్ బార్న్విటా అని అడగానే తనని ఆశ్చర్యంగా చూస్తే, నాకు బార్న్విటా ఇష్టమని మీకడ తెలుసు, చిన్నగా స్మైల్ ఇస్తాడు. ఇందులో సర్వర్ బార్న్విటా తీసుకుని రావడంతో అది తాగుతారు. నాకు ఇష్టమైంది ఎలా తెలుసు అంటే, నవ్వుతారేంట్రా బాబు అనుకుని బార్న్విటా తాగుతూ ఆ షాప్ చూసి, అవును, ఇంత ఉదయం కూడా ఈ షాప్ ఎలా తీశారు? బేబీ, ఈ షాప్ 24 గంటలు తీసే ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇలా బైక్ రైడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చే బార్న్విటా తాగి ఇంటికి వెళ్తా. ఓహో, ఇంతకీ బైక్ రైడ్ ఎలా ఉంది చెప్పలేదు? ఎక్సైట్ అవుతూ, చాలా 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 బాగుంది, ఎంతంటే చెప్పడం చాలా కష్టం అని సంతోషంగా చెప్తుంది. ప్రియ కళలో ఆనందం చూసి మాధవ్ చాలా సంతోషిస్తాడు. సరే ఇంటికి వెళ్దాం, వెళ్దాం అని తాగి కప్పు అక్కడ పెడుతుంది. తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇద్దరు కలిసి మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఈసారి మాధవ్ డ్రైవ్ చేస్తాడు. ప్రియ వెనకాల కూర్చొని చేతులు చాపి ఆ గాలిని ఆస్వాదిస్తూ ఇద్దరు ఇంటికి చేరుకునేసరికి 6 అవుతుంది. గదిలోకి వెళ్ళగానే ప్రియ ఎంతో ఆనందంగా బెడ్ మీద కూర్చొని తను డ్రైవ్ చేయటమే గుర్తు చేసుకుని సంతోషపడుతుంది. ఇందులో ఎప్పుడు వెళ్ళాడో కానీ మాధవ్ వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాడు. మాధవ్ని చూసి, అదేంటి అంత త్వరగా రెడీ అయిపోతున్నారు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, చిన్నగానేవి నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా బేబీ. సరే అని మాధవ్ డ్రెస్ అవి తనకి ఇచ్చి వాష్రూమ్కి వెళ్తుంది. ప్రియ రెడీ అయ్యి వచ్చేసరికి మాధవ్ లగేజ్ సర్దుతూ కనిపిస్తాడు. ఏంటి లగేజ్ సర్దుతున్నారు, మళ్ళీ రైడ్కి వెళ్తున్నారా అని నవ్వుతుంది. ప్రియ నవ్వును చూస్తూ, నేను ఊరు వెళ్తున్నా బేబీ అంటారు. జోక్ బాగుంది అంటూ జడ వేసుకుంటుంది. జోక్ కాదు బేబీ, నిజంగానే ఊరు వెళ్తున్నా, ఒక వారం రోజుల్లో వస్తాను. ఆ మాటకు ప్రియ డల్గా అయిపోతుంది. ప్రియ గడ్డం పట్టుకుని, నువ్వు ఇలా డల్ అయిపోతావని నేను నిన్ను చెప్పలేదు. మాధవ్ని తోసి, ఓహో అంటే ఇప్పుడు చెప్తే నేను ఎగిరి గంతులేస్తాను కదా అని కళ్ళ నిండా నీళ్ళతో కోపంగా మాట్లాడి బయటకు వెళ్ళిపోతుంది.
ప్రియ ఫీల్ అవుతుందని తెలిసినా తన వాళ్ళు నాన్న దగ్గరికి సంతోషంగా ఉంటుంది అని నమ్మకం ఉంచి తన లగేజ్ తీసుకుని కిందకు వస్తాడు. మాధవ్ వచ్చేసరికి ప్రియ వేడివేడిగా ఉప్మా చేసి టేబుల్ మీద పెడుతుంది. ఇప్పుడు టిఫిన్ చేయలేను బేబీ, టైం అవుతుంది అంటాడు. వెంటనే ప్రియ కోపంగా చూడటంతో కామ్గా వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని ఉప్మా తింటూ ప్రియని చూస్తాడు. తను ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది. ఇంతలో సరోజ గారు వచ్చి, కన్నా అప్పుడే రెడీ అయిపోయావు, టిఫిన్ తిన్నావా? హామా, సరే జాగ్రత్త, వెళ్ళాక ఫోన్ చేయి. హామా అని ప్రియని చూస్తాడు. తర్వాత ఏదో వెతుక్కున్నట్టు టేబుల్ దగ్గర వెతికి, నా ఫోన్ బేబీ, నా ఫోన్ గదిలో మర్చిపోయాను, తీసుకుని రావా అని ప్రియతో అంటాడు. వెంటనే ప్రియ పైన గదిలోకి వెళ్తుంది. ప్రియ వెళ్ళిన వెంటనే టిఫిన్ తినటం, హ్యాండ్ వాష్ చేసుకొని, మా ఒక ఫైల్ మర్చిపోయా, ఇప్పుడే వస్తా అని సరోజ గారికి చెప్పి గదిలోకి వెళ్తాడు. మాధవ్ వెళ్ళేసరికి ప్రియ ఫోన్ కోసం వెతుకుతూ కనిపిస్తుంది. ఏంటి బేబీ, ఫోన్ దొరకలేదా? అదే చూస్తున్నానండి అని వెతుకుతూ ఉండగా మాధవ్ డోర్ క్లోజ్ చేసి ప్రియా దగ్గరికి వచ్చి, దీనికోసమే వెతుకుతున్నావా అని జేబులో నుంచి ఫోన్ తీసి చూపిస్తాడు. మాధవ్ చేతిలో ఫోన్ చూసి ప్రియ కోపంగా మాధవ్ని ఏదో అనబోతూ ఉండగా మాధవ్ ప్రియని గట్టిగా హక్ చేసుకుంటాడు. అనుకుని ఆ పరిణామానికి ప్రియ షాక్ అవుతుంది. ప్రియ మొహం తన చేతిలోకి తీసుకుని, రాత్రి నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన ఆనందం నీ కళ్ళతో చూసి చాలా సంతోషపడ్డాను, కానీ ఈరోజు నువ్వు కోరుకునేది నీకు దక్కుతూ ఉండగా అప్పుడు నీ కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని మాత్రం చాలా మిస్ అవుతున్నాను రా, కానీ తప్పడలేదు, జాగ్రత్తగా ఉండు అని ప్రియ నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్తూ తన ర్యాక్లో ఒక ఫైల్ తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రియ మాధవ్ వెళ్ళిన వైపే చూస్తూ అలాగే మంచం మీద కూర్చుండిపోతుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ డోర్ శబ్దం వినిపించి అటువైపు చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే మాధవ్ ఎంత ఫోర్స్గా అయితే వెళ్ళాడో అంతే ఫోర్స్గా ప్రియా దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న ఫైల్ మంచం మీద పెట్టి ప్రియా చేయి పట్టుకుని పైకి లేపి తనని మళ్ళీ హక్ చేసుకుంటాడు. నీకు దూరంగా వెళ్ళటం నా వల్ల కావట్లేదు బేబీ, కానీ తప్పట్లేదు, నువ్వు వెళ్ళటం నేను చూడలేను, అందుకే నేనే ఇలా చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండు, నీకు చిన్న బాధ కలిగినా అక్కడ ఉండొద్దు, వెంటనే నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను, అర్థమైందా అని అడుగుతాడు. మాధవ్ని హక్ చేసుకోవడంతో షాక్లో ఉన్నట్టు ఉండి అలాగే ఆయన తల ఊపుతుంది. నీకు ఒకటి చెప్పాలి బేబీ అని ప్రియా చెవి దగ్గరికి వచ్చి, టేక్ కేర్ అని ప్రియా బుగ్గ మీద ముద్దు పెట్టి ఆ ఫైల్ తీసుకుని వెళ్ళిపోతాడు. మాధవ్ ఏం చేస్తున్నాడో అర్థం కాక అతను చేసిన దానికి షాక్లో అలా బిగుసుకుపోయి మంచం మీద కూర్చొని అలానే ఆలోచిస్తూ తల వెనక్కి వాల్చి నిద్రలోనికి జారుకుంటుంది. కిందకు వచ్చిన మాధవ్కి హాల్లో వెంకీ కనపడతాడు. తర్వాత సరోజ గారు చెప్పి తన లగేజ్ తీసుకుని వెంకీ మాధవ్ కారులో బయలుదేరతారు. డ్రైవర్ మాధవ్ వెంకీని ఎయిర్పోర్ట్లో దింపేసి కారు తీసుకుని వెళ్ళిపోతాడు. మాధవ్ వెంకీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి చెక్ ఆన్ అయ్యి ఇంకా ఫ్లైట్కి టైం ఉండటంతో అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. మాధవ్ చాలా డల్గా కనిపించడం చూసి అక్కడ క్యాంటీన్కి వెళ్ళి 2 కాఫీ తీసుకుని వస్తాడు వెంకీ. నీ ఆలోచన పక్కన పెట్టి ముందు ఈ కాఫీ తాగరా అని మాధవ్ చేతిలో కాఫీ పెడతాడు. కామ్గా కాఫీ తాగుతాడు. నా చెల్లిని మిస్ అవుతున్నావా అంటూ మాధవ్ వైపు చూస్తాడు. మాధవ్ కళ్ళల్లో నీటి పొర కనిపించి, రే మాధవ్ ఏమైందిరా అంటాడు. తన కళ్ళ తుడుచుకొని ఏం లేదురా అని తన ఫోన్ తీసుకుని సరోజకు ఫోన్ చేసి మాట్లాడి పెట్టేస్తాడు. పోనీ ఉండిపోదామరా అని మాధవ్ భుజం మీద చేయి వేస్తాడు. వద్దురా, నేను ఉండిపోతే నాలో ఉన్న స్వార్థం ఏం చేస్తుందంటే తనని వాళ్ళ నాన్నతో వెళ్ళనివ్వదు, అలా చేసి తనకు దక్కబోయే వాళ్ళ నాన్న ప్రేమను దూరం చేయలేను, అందుకే మనం ఢిల్లీ వెళ్ళాక తప్పదు అంటాడు. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఇద్దరు ఫ్లైట్ ఎక్కుతారు. ఉదయం నిద్రలేచిన ఆనంద్ బయట వాతావరణం చూద్దామని రూమ్ నుండి బయటకు వచ్చి అలా రోడ్డు మీద నడుస్తాడు. ఆనంద్కి తెలియని విషయం ఏంటంటే ఆనంద్ని ఒకరు ఫాలో అవుతున్నారు. ఉదయం 7 అవుతున్నా అక్కడ మంచు చాలా ఎక్కువగా ఉండటం, పైగా చల్లగాలి, ఆ వాతావరణం ఆనంద్కు చాలా నచ్చుతుంది. అలా నడుస్తూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న సరస్సు కనిపించడంతో అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఆ సరస్సును చూస్తూ కళ్ళు మూసుకొని అలా చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉండగా ఏదో తగిలినట్టు అనిపించి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు. ఒక కాగితం స్మైలీ బాల్కు చుట్టి తన మీద విసిరారని అర్థమే ఆ కాగితం తీసి చదువుతాడు. మనం మనసుకు నచ్చిన వారు మనతో కలిసి ఉండకపోవచ్చు, కానీ మన మనసులో ఎప్పుడు ఉంటారు? అలాగే మీరు ప్రేమించిన వ్యక్తి మీతో ఉండకపోవచ్చు, కానీ మీ మనసులో తనకంటూ ఒక గొప్ప స్థానం ఉంటుంది. ఆ గొప్ప స్థానాన్ని అర్థం చేసుకునే భార్య మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇట్లు మీరు సంతోషంగా ఉంటే చూడాలనుకునే, మీతో స్నేహం చేయాలనుకునే ఒక అజ్ఞాత స్నేహితురాలు. అది చదివిన తర్వాత ఆనంద్ ఆలోచనలో పడతాడు. తర్వాత చుట్టూ చూస్తాడు. అక్కడ చాలామంది కనబడుతున్నారు. తనకి ఈ పేపర్ పంపించేది ఎవరా మాత్రం అర్థం కాక ఆ పేపర్ తన పాకెట్లో పెట్టుకొని అలా స్మైల్
స్మైలీ బాల్ చూసి నవ్వుతూ దాన్ని తీసుకుని ఆ సరస్సుని చూసి చిన్న స్మైల్ ఇచ్చి తన రూమ్కి బయలుదేరుతాడు. ఆనంద్ ఆ బాల్ని పేపర్ని పారేయకుండా తన దగ్గర పెట్టుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆనంద్ని చూస్తున్న ఒక ఆమె ఆనంద్ తన రూమ్కు వెళ్ళటం గమనించి తనకంటే ముందే అక్కడికి చేరుకుంటుంది. ఆనంద్ తను ఉండే హోటల్కి రీచ్ అయ్యి తన రూమ్కి వెళ్తూ ఉండగా రిసెప్షన్ పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తాడు. సార్, మీరు వస్తే ఇది ఇవ్వమన్నారు అని ఒక ఎల్లో రోజ్ అలాగే ఒక లెటర్ ఇస్తాడు. ఆనంద్ అవి తీసుకుని ఆ లెటర్ ఓపెన్ చేస్తాడు. భాషలు ఎన్నైనా కానీ బంధాలు ఎన్నైనా ఉండని ఈ సృష్టిలో అతి మధురమైన జీవితంలో మనిషి మరవలేనిది స్నేహం ఒక్కటే. అలాంటి స్నేహానికి నాకు అందిస్తావనే ఇస్తామా? ఇట్లు నీ స్నేహం కోసం పరితపించి నీ నేస్తాం. ఎందుకో ఆనంద్ కథకు చదవగానే కొంచెం ప్రశాంతంగా అనిపించి చిన్న చిరునవ్వుతో ఆ లెటర్ను కూడా తన పాకెట్లో పెట్టుకుని ఆ పువ్వుని చూస్తూ ఉండగా ఇంతలో ఒక చిన్న పాప అక్కడికి ఆడుతూ కనిపించడంతో ఆనంద్ ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆ పాపకి ఆ పువ్వునిస్తాడు. ఆ పాప నవ్వుతూ ఫ్రెండ్స్ అని చేయి చాపుతుంది. ఆనంద్ కూడా ఫ్రెండ్స్ అని చెయ్యి అందుకుని ఆ పాపకు ముద్దిచ్చి తన రూమ్కి వెళ్తాడు. అలా తన రూమ్కి వచ్చేసరికి రూమ్ గుమ్మం దగ్గర ఒక లెటర్ కనపడడంతో అది తీసుకుని ఓపెన్ చేస్తాడు. నా స్నేహాన్ని అంగీకరించిన నా నేస్తానికి ఒక మాట చెప్పాలి. ఈరోజు నా ఆనందం చెప్పలేనిది, నా సంతోషం పట్టలేనిది, అలాగే మన స్నేహం మరుపురానిది. ఇట్లు నేను నేస్తాం. అది చదివిన ఆనంద్ చిన్నగా నవ్వుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత ఆనంద్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న లొకేషన్ చూడటానికి వెళ్తారు. అలా సాయంత్రం దాకా తిరిగి హోటల్కి వచ్చేసరికి 7 దాటుతుంది. ఆనంద్ తన ఫ్రెండ్స్ హోటల్లోకి ఎంటర్ అయ్యి వెళ్ళబోతూ ఉండగా ఉదయం ఆనంద్ పువ్వు ఇచ్చిన పాప ఆనంద్ దగ్గరికి వస్తుంది. ఆనంద్ ఆ పాప చూసి ఎక్సైట్ అవుతాడు. ఆ పాప తను తెచ్చిన రెడ్ రోజెస్ని ఆనంద్కి ఇస్తుంది. ఆ పాపని ఎత్తుకుని, ఏంటి పాప, ఉదయం నువ్వు పువ్వు ఇచ్చానని ఇప్పుడు నువ్వు నాకు పువ్వు ఇస్తున్నావా? కాదు ఫ్రెండ్, మరేమో అక్కడ అక్క ఉంది కదా, తనే మీకు ఈ పువ్వులు ఇవ్వమంది అని చెప్తుంది. ఆనంద్ ఫ్రెండ్స్ అక్కన ఎవరు అంటారు ఒకేసారి. హే ఆగండ్రా, ఒక్కసారి అలా అరిస్తే పాప బెదిరిపోదు అని వాళ్ళని మందలించి ఆ పాపతో ఆ అక్క ఎవరు తల్లి అంటాడు. అదిగో అక్కడే ఉండాలి ఫ్రెండ్ అని ఒకవైపు చూపిస్తుంది. తన ఫ్రెండ్స్ అటు చూస్తారు, కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో అటు ఎవరూ లేరు కదమ్మా అంటాడు. లేదు ఫ్రెండ్, ఉదయం నువ్వు ముద్దు పెట్టి ఆ పువ్వు ఇచ్చావా, నువ్వు వెళ్ళిపోయాక ఆ అక్క నా దగ్గరికి వచ్చి అలాంటి పువ్వులు 10 ఇచ్చి ఆ పువ్వు తీసుకుంది, అలానే నాకు ముద్దు కూడా పెట్టింది తెలుసా అని చెప్తుంది. ఆనంద్ ఫ్రెండ్స్ ఓహో, అయితే సార్ మాకు చెప్పకుండా చాలా చేస్తున్నారనమాట. అరే అదేం లేదురా, మీరు వెళ్ళండి అని ఆ పాపని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తూ ఉండగా తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి చుట్టూ చూస్తాడు. కానీ ఎవరూ కనపడకపోవడంతో పాప ఇచ్చిన రెడ్ రోజెస్ వైపు చూస్తాడు. ఆ పూల గుత్తిలో ఒక చిన్న లెటర్ కనిపించడంతో అది తీసి చదువుతాడు. ఓ నా నేస్తమా, ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు అని చెప్తుంటే నేను నమ్మలేదు. స్నేహం పుట్టడానికి కూడా ఒక క్షణం చాలు అని అనుకుని నీతో స్నేహం చేద్దామనుకున్నాను. కానీ నాకు ఏమైందో తెలీదు. నీ గురించి ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నా. అది ఎందుకో నాకు తెలియటం లేదు. అందుకు కారణం నువ్వు అలా డల్గా ఉండటమే కారణం అనుకుంటా. నీ మనసులో ఉన్న బాధని మర్చిపోమని నేను చెప్పను, ఎందుకంటే అది ఎంతో కష్టమైనది అయితేనే తప్ప నువ్వు అంత బాధపడవు. అలాగే ఆ బాధ నాతో పంచుకోమని కూడా చెప్పను, ఎందుకంటే నీ బాధను పంచుకోవడానికి అంత చనువు మీతో నాకు ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఆ బాధను మరిపించడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. అది ఎలా అంటారా? జీవితాంతం నీ స్నేహంలో తోడుంటాను, నీ విజయంలో వెనుకుంటాను, నీ పరాజయంలో నేను నీ పక్కనే ఉంటాను, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా నిలుస్తాను, నా చివరి శ్వాస వరకు నీతోనే ఉంటాను. ఇందులో నేను రాసిన అక్షరాలు నా మనసులో నుండి వచ్చినవి. మీ సమాధానం కోసం 1000 కనులతో వేచి ఉండే నేనేస్తాం. ఆ లెటర్ చదవగానే ఆనంద్ షాక్ అవుతాడు. అసలు ఎవరి అమ్మాయి, ఉదయం నుంచి కూడా నేను ఎవరో తెలిసినట్టు అన్నట్టు చేస్తుంది, ఈ లెటర్ పంపిస్తుంది, నా ప్రతి కథలకును అబ్జర్వ్ చేస్తుంది. అంటే నేను ఎవరో ఈ అమ్మాయికి తెలుసా, లేక నా వెనక్కి తిరుగుతూ కావాలని ఇలా చేస్తుందా, లేదా నాకు కనిపించకుండా తన ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకుంటుందా, అలా అని మనసులో అనుకుని సడన్గా పక్కకు చూస్తాడు. అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఆనందం సడన్గా తిరిగేసరికి వెంటనే అక్కడి నుంచి పరుగు అందుకుంటుంది. ఆనంద్ కూడా వెంటనే ఆమె వెనకాల పరిగెడతాడు. ఆ అమ్మాయి పరుగు పెడుతూ స్టెప్స్ ఎక్కి టెర్రస్ మీదకి వెళ్తుంది. ఆనంద్ కూడా తన వెనకాల వెళ్ళి ఏ అమ్మాయి ఆగు అని అరుస్తాడు. ఆ అమ్మాయి ఆగి అలాగే ఉండిపోతుంది.
ఎవరు నువ్వు? ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు అంటాడు. వెంటనే అమ్మాయి సర్రును వెనక్కు తిరిగి ఎవరు ఎవరు వెంట ఎవరు పడుతున్నారు? నందు, నువ్వే నా వెంట పడుతున్నావు అంటుంది. ఆ అమ్మాయిని చూస్తూ అలాగే ఉండిపోతాడు ఆనంద్. కారణం, కాటుకు దిద్దిన కలువరేకులు లాంటి కళ్ళు, సంపెంగ లాంటి ముక్కు, చెర్రీస్ లాంటి పెదాలు, అందమైన రింగుల జుట్టు, బంగారం కంటే కూడా మెరిసిపోయే తన మేలిమి ఛాయ, టాప్ అండ్ జీన్ వేసిన పద్ధతిగా ఉంది. అలా తనని చూస్తూ ఉండిపోతాడు. మెలికలు తిరుగుతూ, ఏంటి నందు అంత నచ్చానా అలాగా చూస్తున్నావు? తన మాటలకి ఈ లోకలకు వచ్చి మొహం పక్కకు తిప్పుకుంటాడు. అబ్బా, నేను నచ్చానా అంటే అమ్మాయి ఇలా సిగ్గుపడుతూ మొహం పక్కకు తిప్పుకుంటావేంటయో మొగడా అంటుంది. తన మాటలకి అవాక్కయ్యి, నేనేం సిగ్గుపట్టలేదు అంటాడు. సిగ్గుపడక మరేం చేస్తున్నావు? ఏం లేదు, నేను వెళ్తానని వెను తిరుగుతూ ఉండగా తను ఆనంద చేతిని పట్టుకోవడంతో మళ్ళీ తన వైపు చూస్తాడు. చూడందు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నిన్ను ఇక్కడ అని గుండె మీద చేయి వేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. నువ్వు అడగొచ్చు పరిచయమైన కొన్ని గంటలకే ఏంటిదేని, కానీ నా దగ్గర సమాధానం లేదు నందు. నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలీదు. ట్రైన్లో నిన్ను చూశాను, నీ మాటలు విన్నాను, అప్పటి నుంచి నేను ఫాలో అవుతూనే ఉన్నాను. అసలు నేను ఫాలో అవుతున్నానో నాకే తెలీదు. నాకే తెలియకుండా నీతో అడుగులు వేసి నీవేపై కదిలాయి. నీతో స్నేహం పెట్టుకోమని మనసు పరితపించింది. అలా నా హృదయంలో పూర్తిగా నువ్వే నిండిపోయావు. తను చెప్పిన మాటలు మౌనంగా వింటూ ఉన్నాడు. నువ్వు ఇంకోటి అడగొచ్చు, నా గురించి ఏం తెలుసుకోకుండా ఏంటిదేని. నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక నీ గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటానందు? నీ గురించి తెలుసుకున్నాక ముందు నీ స్నేహం దొరికినా చాలా అనుకున్నా, కానీ నీ గురించి తెలిసాక లైఫ్ లాంగ్ నీతో ఉండాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే వెంటనే నా ప్రేమ నీకు తెలియజేశాను అంటుంది. నాకు ఏం మాట్లాడో తెలియటం లేదు. నీ పేరేంటో తెలుసుకోవచ్చా? సిగ్గుపడుతూ సత్యభామ అంటుంది. నా పేరు చెప్తే బాగుందను, నైస్ అను ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏంటి స్వామి అంటుంది. సత్య మాటలున్నవి. నీ పేరుకు తగ్గట్టే అందంగా ఉన్నావు అంటాడు. థ్యాంక్స్ అంటూ సిగ్గుపడుతుంది. ఒకటి అడుగుతాను చెప్పు, నన్ను ప్రేమించడం మొదలుపెట్టాక నా గురించి తెలుసుకున్నాను అన్నావు కదా, ఏం తెలుసుకున్నావు నువ్వు నా గురించి? నేను తెలుసుకున్నది జస్ట్ మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఇవి మాత్రమే. కానీ నేను తెలుసుకోవాల్సింది మీ మనసు. ఎందుకంటే మీ మనసులో ఏముందో మిమ్మల్ని అడగటం కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు చెప్పడందు నీ మనసు ఏంటో నాకు వివరించు. ఎందుకు? అబ్బా, మాట్లాడితే ఎందుకు అంటావు ఏంటయ్యా బాబు? చెప్పాను కదా నిన్ను ప్రేమిస్తున్నానని. పోనీ ఒక పని చేద్దాం, ముందు పెళ్లి చేసుకుందాం, తర్వాత తీరిగ్గా నీ మనసేంటో వివరించుకుందాం, ఓకేనా? అరే, నా గురించి ఏం తెలియకుండా ఎలా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతావు? చూడండి బాబు, నాకు ఇలా నానిస్తే చాలా చిరాకు. నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అంట. నీ మనసేంటి నాకు సూటిగా చెప్పు, అర్థమైందా? ఏంటిది ఇప్పుడు దాకా కూల్గా మాట్లాడింది, ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంది. సర్లే, ఆయన నా గురించి తనకి చెప్తే తను ఏదో ఒకటి ఆలోచించుకుంటుంది అనుకుని, సరే నా గురించి చెప్తాను అని ప్రియతో తన పరిచయం దగ్గర నుండి తన కనూరు రావటం వరకు మొత్తం చెప్తాడు. అంతా విన్నాక సత్య సైలెంట్గా ఉండడం చూసి, ఇప్పుడు నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు కదా, ఇప్పుడు నిర్ణయం ఏంటి అన్నది నీకే వదిలేస్తున్నా, కిందకు వెళ్దామా అని ముందుకు నడుస్తూ ఉండగా సత్య కూడా తన వెనకాలే వచ్చి తన రూమ్లోనికి వెళ్తుంది. రూమ్లోనికి వెళ్ళిన ఆనంద మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా తన బాధను ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. అలాంటిది సత్యతో తన బాధను చెప్పుకున్నాక చాలా రిలాక్స్గా అనిపించి నిద్రపోతాడు. రూమ్కి వెళ్ళిన సత్య ఆనంద చెప్పిందే గుర్తు చేసుకుంటుంది. నందు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది అనుకుని మాధవకు ఫోన్ చేసి నందుని చుట్టం, తన పరిచయం, తన లవ్ చేయటం, దానికి నందు తన గతం చెప్పడం మొత్తం చెప్తుంది. ఆనంద్ చెప్పింది బేబీ గురించి డార్లింగ్. ఆ మాటగా సత్య షాక్ అవుతుంది. మాధవ్ మాట్లాడటం కొనసాగిస్తూ, డార్లింగ్, ఆనంద్ చెప్పింది విన్నావు కదా, నిర్ణయం కూడా నీకే వదిలేశాడు. ఒకసారి నీ మనసులో ఏముందో ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. నాకు తెలిసి ఆనంద్ చాలా మంచివాడు, కానీ ఫైనల్ మాట మాత్రం నీదే డార్లింగ్ అని ఫోన్ పెట్టేస్తాడు. మాధవ్ ఫోన్ పెట్టేసిన తర్వాత సత్య కొద్దిసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి సంతోషంగా నిద్రపోతుంది. మాధవ్ వెళ్ళిన తర్వాత గదిలో నిద్రపోతున్న ప్రియా దగ్గరికి వస్తారు సరోజ గారు. చిటితల్లి లేమా అంటూ లేపుతూ ఉండగా, అత్తమ్మ మీరా, సారీ నిద్ర వచ్చేసింది అత్తమ్మ, అందుకే అలా అంటూ ఉండగా, ప్రియా
ఎందుకంత కంగారు పడుతున్నావు? నా కన్నయ్య మొత్తం చెప్పాడమ్మా. పాపం రాత్రంతా ఇద్దరు నిద్రపోకుండా ఊరంతా తిరిగారంట కదా అని నవ్వుతుంది సరోజ. తలదించుకొని సారీ అత్తమ్మా, సారీ దీనికమ్మా అని ప్రియా తల నిమిరి, నా కన్నయ్య ఎంతో, నువ్వు కూడా అంతే, సరే ముందు నువ్వు కళ్ళు మూసుకో, నీకు ఒక సర్ప్రైజ్ అంటారు. ప్రియా ఏంటి తత్తమ్మా అంటూ ఉండగానే ప్రియా కళ్ళు మూసి తనని కింద హాల్లోకి తీసుకుని వస్తారు. ఇప్పుడు కళ్ళు తెరువు తల్లి అని ప్రియా కళ్ళు మీద తన చేతులు తీసి పక్కన నిలబడి తన ఫోన్ చూసుకుంటారు. ప్రియా కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురుగా తన వైపే చూస్తూ నవ్వుతూ కనిపిస్తున్న ప్రసాద్ గారిని చూసేసరికి ప్రియకి ఆశ్చర్యంగా అనిపించి నాన్న అంటుంది. అవును చెట్టు తల్లి అన్న మాటకి ప్రియ ఆనందంగా ప్రసాద్ గారిని చూస్తుంది. ఏనాడు నిన్ను అల్లారుముద్దుగా పెంచలేదు, ఏనాడు నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు, ఏనాడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు, ఏనాడు నీతో ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. ఏమీ చేయకపోతేనే ఎందుకమ్మా ఈ నీకు అంత ఇష్టం అని అడుగుతాడు. ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు నాన్న, కానీ ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని నాన్న ఉండరు. నాకు అమ్మ ప్రేమను పంచుతూ మీరు నా మీద బాధ్యతను చూపించారు, అది కూడా ఒక రకమైన ప్రేమే కదా నాన్న అంటుంది. నేను ఎంత దురదృష్టవంతుడనమ్మా, ఇన్ని సంవత్సరాలు నిన్ను అర్థం చేసుకోలేక నిన్ను దూరం పెట్టాను, నేను చేసిన తప్పులకి నన్ను క్షమిస్తావా అమ్మా అంటారు. అంతే వెంటనే ప్రియ ఆనందంతో కూడిన కళ్ళనీళ్లతో ప్రసాద్ గారి గుండెల మీద వాలిపోతుంది ఏడుస్తూ. ఇన్ని సంవత్సరాలు తనకి దక్కని ఈ తండ్రి ప్రేమను ఎప్పుడు తనకి దగ్గరికి వచ్చేసరికి ఆ ఆనందంలో కళ్ళలో నీళ్లు ఆగకుండా వచ్చేస్తూనే ఉంటాయి. ప్రియా కన్నీళ్ళు తుడిచి, ఏడవకమ్మా, ఇన్ని సంవత్సరాలు నువ్వు నా వల్ల చాలా బాధపడ్డావు, ఇక మీదట నువ్వు నా వల్ల ఒక కన్నీటి బొట్టు కూడా కాల్చడం నాకు ఇష్టం లేదు, సరేనా తల్లి అంటారు. ప్రియా చాలా సంతోషంగా ప్రసాద్ గారి వైపు చూసి సరే నాన్న అంటుంది. హలో, ఇక్కడ నేను ఒకడు ఉన్నాను, నన్ను పట్టించుకోండి, మీరు మాట్లాడుకోవటం నేను ఒప్పుకోను అని అలిగినట్టుగా ఫేస్ పెడతాడు ఆకాష్. ప్రియ నవ్వుతూ ఆకాష్ను కూడా హ్యాక్ చేసుకుంటుంది. సరే అమ్మా, త్వరగా వస్తే మనం బయలుదేరదాం. అర్థం కాక ఎక్కడికి నాన్న అని అడుగుతుంది. మన ఇంటికి తల్లి, మీ అత్త మామలకి అల్లుడి గారికి ముందే చెప్పాను నిన్ను మన ఇంటికి తీసుకుని వెళ్తానని, వాళ్ళు కూడా సరే అన్నారు. అందుకే ఒక 4 రోజులు మన ఇంట్లో ఉండు తల్లి, సరేనా? తన ఫోన్ పక్కన పెట్టేసి ప్రియా దగ్గరికి వచ్చి, మీ నాన్నగారు చెప్పిన నిజం తల్లి, కన్నయ్య కూడా ఒప్పుకున్నాడు, నువ్వు వెళ్ళి నీ లగేజ్ సర్దుకొని రామ్మా అని పిలుస్తారు. ప్రియా సరే అని తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూనే లగేజ్ సర్దుకొని కిందకు వస్తుండగా గుమ్మం దగ్గర ఉన్న వారిని చూసి షాక్ అవుతుంది. ఏంట్రా నవ్వుతున్నావు, కానీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అని మాధవ్ భుజం మీద చేయి వేస్తాడు వెంకీ. సరోజ గారు పంపిన వీడియో చూపిస్తూ, నా బేబీ చూసారా ఎంత సంతోషంగా ఉందో, ఈ సంతోషం కదరా తను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది అని ఆనందంగా చెప్తాడు. తను వాళ్ళ నాన్న ప్రేమ తనకు దక్కుతుందన్న ఆనందం తన కళ్ళల్లో కనిపిస్తుందిరా, తన కళ్ళల్లో ఆనందం చూసి నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తుంటే నువ్వు తనని ఎంతగా ప్రేమించావో తెలుస్తుందిరా, తన కోసం ఏమైనా చేస్తావురా అని అడుగుతాడు. నేను తనని ప్రేమిస్తున్నానంటే తన కోసం ఏదైనా చేస్తానని అర్థం కదరా, అయినా ఇదొక్కటేంట్రా, తను కోరుకున్న ప్రతిదీ కూడా తన కళ్ళ ముందే ఉంచుతా, దానికోసం నేనేమైనా చేస్తాను తెలుసురా, తన కోసమే కదా వాళ్ళ నాన్నతో మాట్లాడి మరి ఆయన మార్చావు, నా బేబీ కోసం ఏవైనా చేస్తానరా అని ఫోన్లోనే ఉన్న ప్రియా పిక్ని ముద్దు పెట్టుకుంటాడు. గుమ్మంలో కనపడిన వ్యక్తిని చూసి ప్రియా షాక్ అవుతూ బాబాయ్ అని అంటుంది. అమ్మ ప్రియా, నువ్వు ఇక్కడ, తను కన్నయ్యకు భార్య అన్నయ్య గారు అని శ్రీను గారిని ఆప్యాయంగా పలకరించి సోఫాలో కూర్చోబెడతారు. శ్రీను గారు కూర్చున్న తర్వాత ఆయనకి జ్యూస్ అందిస్తారు. మాధవ్ బాబుకి ప్రియా చాలా మంచి జోడీ అని అంటారు. ప్రియా ప్రసాద్ ఆకాష్ను శ్రీను గారికి పరిచయం చేసి శ్రీను గారు తనకి ఎలా తెలుసో వాళ్ళకి చెప్తుంది. నేను వచ్చిన విషయం ఏంటంటే, మాధవ్ బాబుకి మంచి అవార్డు వచ్చిందని తెలిసి ఆశ్రమంలో అందరూ చాలా సంతోషించారు, అందుకే ఆయనకి మా తరపున చిన్న సత్కారం చేద్దామని నిర్ణయించుకున్నాను, అందుకే బాబుని పిలుద్దామని వచ్చాను అని చెప్తారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నయ్య గారు? లేదమ్మా, ఇప్పుడు మేము ఇలా ఉండడానికి కారణం మాధవ్ బాబే, అందుకే అతన్ని సత్కరించుకోవాలి మేము ఆశపడుతున్నాం, ప్లీజ్ కాదనకండమ్మా అంటారు. సరే అన్నయ్య గారు, వాడు ఊరు వెళ్ళాడు, వచ్చిన తర్వాత మీకు కబురు పంపిస్తా, మీరు మీ ఏర్పాట్లు చేసుకోండి. సరే అమ్మా అని ఆయన అందరికీ చెప్పి వెళ్తూ ఉండగా, బాబాయ్ నేను వస్తున్నా అని శ్రీను గారికి చెప్పి బాబాయ్ని గేటు దగ్గర దాకా దిగబెట్టి వస్తానత్తమ్మా అని అంటుంది. సరోజ గారు సరే అనటంతో శ్రీను గారితో బయటకు వస్తూ, మీతో మాట్లాడాలి బాబాయ్, చెప్పమ్మా
ఆ రోజు మీకు నా వలనే ఆశ్రమంకి రావాల్సిన ఫండ్ కోల్పోయారన్న బాధలో మళ్ళీ నేను ఆశ్రమం రాలేకపోయాను. నన్ను క్షమించండి బాబాయ్. అలా అనకు తల్లి. ఎందుకంటే ఆ రోజు ఈ ఆశ్రమం ఇలా ఉండడానికి కారణం కూడా నువ్వేనమ్మా. ఏమంటున్నారు బాబాయ్? నా వల్ల ఏంటి? మాధవ్ గారు ఆ రోజు మీకు సహాయం చేయలేదు కదా బాబాయ్. కానీ మీరేంటి ఆయన వల్ల ఇలా ఉన్నామంటున్నారు? అవునమ్మా, ఆ రోజు నువ్వు ఆటోలో నన్ను ఆశ్రమంలో విడిచి నువ్వు వెళ్ళావు కదమ్మా. నేను ఆశ్రమంలోకి వచ్చేసరికి మాధవ్ బాబు అక్కడ పిల్లలతో మాట్లాడుతూ కనిపించేసరికి షాక్ అయ్యాను. ఎందుకు వచ్చారో తెలుసుకుందామని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి మాధవ్ బాబు నన్ను క్షమించండి నకుల్, మీతో కావాలని అలా మాట్లాడాను. ఎందుకంటే మీకు తెలుసు చాలామంది ఇలా చెప్పి మోసం చేస్తున్నారని. కానీ ఎప్పుడైతే ప్రియ మిమ్మల్ని నమ్మి మీతో పాటు వచ్చిందో అప్పుడే నేను మీకు సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఆ విషయం వెంటనే బయట పెట్టలేదు. అందుకు నన్ను క్షమించండి. మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఆశ్రమానికి పూర్తి బాధ్యత నేను వహిస్తాను. దీన్ని ఇంకా పెద్ద చేస్తాను. అందుకు నాకు మీ సహాయం కావాలి, ఏమంటారు అని అన్నారు. మాధవ్ బాబు అలా అన్నాక కాదనకుండా ఎలా ఉండగలమ్మా? వెంటనే సరే అన్నాను. అలా అతని వల్లే చిన్నగా ఉన్న మన ఆశ్రమం కాస్త ఇప్పుడు చాలా పెద్దదైందమ్మా. ముఖ్యంగా మాధవ్ బాబు మన ఆశ్రమానికి సహాయం చేయడానికి కారణం కూడా నువ్వే తల్లి అని ప్రియకి చెప్పి తను వెళ్ళిపోతాడు. శ్రీని గారు వెళ్ళిన తర్వాత ప్రియ ఆలోచిస్తూనే సరోజ గారి దగ్గరికి వస్తుంది. సరోజ గారు బలవంతం చేయడంతో భోజనం చేసిన తర్వాత సరోజ గారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని ప్రసాద్ ఆకాశులతో బయలుదేరుతుంది. గదిలో ఉన్న వాళ్ళ నానమ్మ అమ్మ ఫోటో చూస్తూ, నానమ్మ, అమ్మ చూసారా నా కల నెరవేరింది. అమ్మ, నాన్న నాతో ప్రేమగా మాట్లాడుతున్నారని ఎంత ఆనందంగా వాళ్ళ ఫోటోని చూస్తూ చెప్తుంది. గదిలోకి వస్తూ ఆ మాటని తన కన్నీళ్లు తుడుచుకొని, చిడితల్లి ఇక్కడున్నావా, రామ్మ భోజనం చేద్దుగాని ప్రియాని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతారు. ఆ రోజు నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేశాను, తిను అని తినిపిస్తారు. ప్రియా తింటూ ప్రసాద్ గారి ప్రేమకు పొంగిపోతూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. అయ్యో ఏమేం చిట్టి తల్లి, కారంగా ఏమైనా ఉందా, రైతవేనా అని కంగారు పడుతూ అంటున్న ప్రసాద్ గారిని చేయబట్టుకుని, కారం లేదు నాన్న, చాలా చాలా బాగుంది అంటూ, అంతా అక్కే పడితే నాకెవరు తినిపిస్తారు నాన్న అని అలుగుతాడు. నేను ఉన్నాను కదరా, ఈరోజు నా పిల్లలకి నా చేతులతో తినిపిస్తా అని ఇద్దరికి తినిపిస్తారు. తర్వాత ప్రసాద్ గారికి ఆకాష్ ప్రియులు కలిసి తినిపిస్తారు. తర్వాత ముగ్గురు కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు. అలా ప్రియ ఆకాష్ ఇద్దరు కూడా ప్రసాద్ గారి ఒడిలో నిద్రపోతారు. వాళ్ళని చూస్తూ సంతోషంగా ప్రసాద్ గారు కూడా అలాగే వెనక్కి వాళ్ళు నిద్రపోతారు. ఫోన్లో ప్రియా ఫోటో చూస్తూ, రాక్షసి, నన్ను ఇలా ఒక్కడిని చేసి నువ్వు మీ నాన్నతో ఎంజాయ్ చేస్తున్నావే అంటూ మాట్లాడుతూ ఉంటాడు. తనేమైనా నిన్ను ఒక్కడినే ఉండమని చెప్పిందా? నువ్వే కదా తను ఊరు వెళ్ళిపోతే ఉండలేనని ఇలా వచ్చేసావు. ఎప్పుడు చూడు మీ చెల్లికి సపోర్ట్ తప్ప ఒక్కసారైనా నాకు సపోర్ట్ చేసావరా వేతావా? అదేంటి బావ అలా అంటావు? బావ మంచి కోరుకునేవాడు కదరా బావమరిది. అలా ఇలా ఫోటో చూస్తూ మాట్లాడే బదులు ఫోన్ చేయొచ్చు కదా. వద్దురా, తన వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేస్తుంది. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయలేను, రేపు ఫోన్ చేస్తాను. అంటే ఈ రోజంతా ఆ ఫోటోతో మాట్లాడుతూ ఉంటావన్నమాట, అంతేనా? అంతేగా అంతేగా. అయినా నేను నా పిల్లలతో మాట్లాడుకోవాలి, నువ్వు బయట సఫలు పడుకోరా అని తిండి విసురుతాడు. మిత్రద్రోహి, నీకోసం ఢిల్లీ వస్తే నేను నా పిల్లలతో మాట్లాడుకోవాలని నన్ను బయటకు పంపుతావా? చెప్తా. ఏం చెప్తావురా? నేను కూడా త్వరగా నా మరదల ఆచార్యని పెళ్లి చేసుకుని నేను కూడా ఫోన్ మాట్లాడుకుంటా. నవ్వుతూ, పోనీ ఇప్పుడే మాట్లాడుకోవచ్చు కదరా. నా మామ మా పెళ్ళి అయ్యేంతవరకు తనని కలవకూడదు, మాట్లాడకూడదని కండిషన్ పెట్టాడురా. అందుకే పెళ్ళి అయ్యేంతవరకు మాకు ఆ ఛాన్స్ లేదు. నేను ఆద్యతో కళలో డ్యూయట్ వేసుకుంటాను, నువ్వు మా చెల్లితో ఫోటోలు చూస్తూ మాట్లాడుకో, బాయ్ అని వెళ్ళిపోతాడు. నవ్వుకుంటూ ఫోన్లో ప్రియా వీడియో చూస్తుండగా సత్య ఫోన్ చేసి ఆనంద్ గురించి చెప్తుంది. సత్యతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక, నువ్వు మంచోడు ఆనంద్, నాకు తెలిసి నువ్వు ప్రియాని ఇష్టపడ్డావని. కానీ నువ్వు తనని పెళ్లి చేసుకుని ఉంటే తను వాళ్ళ నాన్నకి శాశ్వతంగా దూరం అయ్యేది. అలాగే మీ అమ్మగారు తనని చాలా బాధ పెట్టేవారు. ముఖ్యంగా తనను నేను ప్రేమించలేదు. అందుకే నేను ప్రియా లైఫ్లోకి వచ్చాను. నాకు తెలుసు నువ్వు కోరుకునేది కూడా ప్రియా సంతోషంగా ఉండాలనే కదా. అందుకే నిన్ను మా పెళ్ళికి రప్పించి తను ఆనందంగా పెళ్లి చేసుకుంటుంది, నాతో సంతోషంగా ఉంటుంది అని నీకు తెలిసేలా చేశాను. ఇప్పుడు నా డార్లింగ్ సత్య నిన్ను ఇష్టపడుతుంది. నిజంగా సత్య నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుని నువ్వు కూడా తనని ఇష్టపడితే ఖచ్చితంగా మీ పెళ్ళి నేను నా బేబీ కలిసి చేస్తాం అనుకుని
ఏమంటావు నా బేబీ అని ఫోన్లో ప్రియా ఫోటో చూస్తూ అలా మాట్లాడుతూ ఎప్పటికో నిద్రపోతాడు. మరుసటి రోజు ప్రియా నిద్రలేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ప్రసాద్ గారు కాఫీ పెడుతూ కనిపిస్తారు. నాన్న ఏం చేస్తున్నారు? నువ్వు వంటగదిలోకి వచ్చావేంటమ్మా? ఇదిగో నీ బాగున్నవిట అని ఒక కప్పు ప్రియా చేతిలో పెట్టి తనకి కాఫీ కలుపుకొని ప్రియాని తీసుకుని బయట గార్డెన్ దగ్గర కూర్చుంటారు. తర్వాత ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఆకాష్ వస్తాడు. ఇద్దరు ఇక్కడున్నారా? నేను లేచేసరికి ఇద్దరు కనపడకపోతే భయం వేసింది అని వచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటాడు. మేము ఎక్కడికి వెళ్తాం ఆకాష్ అని ఆకాష్ తల నిమిరి ఆకాష్ కూడా కాఫీ తెచ్చిస్తుంది. అలా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ కలిసి వండుకుంటూ కలిసి తింటూ ఉంటారు. తర్వాత టీవీ చూస్తూ సాయంత్రం దాకా గడిపేస్తారు. టీవీలో వస్తున్న వేణుమాధవా అనే పాట వస్తుండగా ప్రియా అది చూసి మాధవ్ని తలుచుకుంటుంది. ఏంటి ఈ మహానుభావుడు నిన్న ఉదయం అనగా వదిలేసి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పటి వరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అంతేలే, మొన్న రాత్రి నాకు నిద్ర లేకుండా చేసి ఊరంతా తిప్పాడు అని ఆలోచిస్తూ ఆయన అది కూడా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి కదా, పోనీలే ఇంతకీ ఆయనకి నా డ్రీమ్ ఎలా తెలుసబ్బా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పక్కింటి పిల్లలందరూ క్రికెట్ ఆడుకుందామని ఆకాష్ని ఆడటానికి వస్తారు. వాళ్ళని చూసి ఆకాష్ సరే అని ప్రియతో నువ్వు కూడా రాక్క అని పిలుస్తాడు. ప్రియ వెళ్ళాలని ఉన్న మొహమాటంగా వద్దు వద్దు అంటూ ప్రసాద్ గారిని చూస్తుంది. ఆయన కూడా వెళ్ళమ్మా అని అడిగేసరికి సరే అని ఆకాష్తో బయటకు వెళ్తుంది. ప్రసాద్ గారు టీవీ చూస్తూ ఉంటారు. ఏంటి సార్ ఉదయం నుండి చూస్తున్నా డల్గా ఉన్నారు, ఇందాక మీటింగ్లో కూడా డల్గానే ఉన్నారు. డల్గా ఇంకెలా ఉండాలరా? అరే తను హ్యాపీగా ఉంటుందనే కదా తను వాళ్ళ నాన్నని కలిపాను, కానీ అది చూడు వాళ్ళ పుట్టింటికి వెళ్ళగానే మొగుడినే మర్చిపోయింది. అరే ఇక్కడ దాని మొగుడు అనేవాడు ఒకడున్నాడు, ఊరికి ఒక్క ఫోన్ చేయలేదు, పాపం ఎలా ఉన్నాడో అని ఏమైనా ఆలోచించడం ఉందా? మాతో భుజం తట్టి ఈ అమ్మాయిలు అంతేరా, పుట్టింటికి వెళ్తే మొగుడిని కనీసం పట్టించుకోరు. ఇలా పట్టించుకోదు అని తెలిస్తే అసలు పంపించేవాడిని కాదు. అబ్బా నిజంగా పంపించవరా అని అడుగుతారు. అంటే అది పంపించేవాడిని, కానీ నేను కూడా వెళ్ళేవాడిని. అది అలా చెప్పు. చూడరా బావా, నువ్వు నా చెల్లి హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తావు, అది నాకు తెలుసు. ముందు నువ్వు తనకి ఫోన్ చేసి మాట్లాడు, అప్పుడు నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. నేను చేయాలా? తనే చేయొచ్చుగా. ఓ నీ యుగో సంతకెలా, ముందు చేయరా బాబు అంటాడు. సరే నీ ప్రియా ఫోన్కి కాల్ చేస్తాడు. అలా 2 సార్లు చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో కోపంగా వెంకిపై చూసావరా నీ చెల్లికి ఎంత పొగరో, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదా అని కోపంగా ఊగిపోతూ ఉంటాడు. మాధవ్ అలా ఎందుకు అనుకుంటారా? పాపం ఆడపిల్ల కదరా, ఇంట్లో చాలా పళ్ళు ఉండి ఉంటాయి, అందుకే ఫోన్ చూసుకుని ఉండకపోవచ్చు. కాబట్టి ఓ పని చేయి, మీ మావికి ఫోన్ చేయి, ఓకేనా? వెంకీ మాటకి కన్విన్స్ అయ్యి సరే అని ప్రసాద్ గారికి ఫోన్ చేస్తాడు. ఒక 4 రింగులకి ప్రసాద్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఎలా ఉన్నారు బాబు? క్షేమంగానే వెళ్ళారా? క్షమించండి బాబు, నిన్నే ఫోన్ చేయాలి కానీ అది అంటూ ఉండగా అయ్యో మావయ్య ప్లీజ్, నేను అర్థం చేసుకోగలను, నేను బాగున్నాను. అలాగే నిన్న క్షేమంగానే ఇంటికి చేరుకున్నాము. అయినా మీకు మీ కూతురు మీ దగ్గర వచ్చిందని సంతోషంలో అల్లుడిని మర్చిపోయారు అంతే కదా అంటారు. కంగారుగా అయ్యో బాబు అలా కాదు అంటూ ఉండగా మావయ్య నేను సరదాగా అన్నాను అని అంటూ మావయ్య అది ప్రియా ఉందా? తను ఫోన్కి చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు, ఒక్కసారి తనతో ఫోన్ ఇవ్వరా? అది బాబు ప్రియా అని నానుస్తుంటే ఏమైంది మావయ్య? తను ఏదైనా పనిలో ఉందా? పనిలో ఉండి తర్వాత మాట్లాడతాను మావయ్య, నో ప్రాబ్లం అంటాడు. అంటే బాబు మీకు కోపడను అంటే చెప్తాను, బురుకుటి ముడిపెడుతూ చెప్పడు మావయ్య అంటాడు. మా వీధిలో పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడుతుంటే ఆకాష్ కూడా వెళ్ళాడు. అంటే ఆకాష్ ఆడుతుంటే చూడటానికి ప్రియా కూడా వెళ్ళిందా మావయ్య? లేదు బాబు, తను కూడా ఆడటానికి వెళ్ళింది. ఆ మాటకి షాక్ అయ్యి ఎక్సైటింగ్గా నిజమా మావయ్య? మాధవ్ ప్రేణి తప్పుగా అనుకుంటాడేమో అనుకొని అవును బాబు, ముందైతే వద్దు అంది, నేనే బలవంతం చేసి పంపించాను, తననేమి అనుకోవద్దు బాబు అని అంటాడు. చాచా నేనేమి అనుకోను మావయ్య, నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతారా అని అడుగుతాడు. తప్పకుండా బాబు చెప్పండి, నాకు తను ఎలా ఆడుతుందో చూడాలనుంది, నేను వీడియో కాల్ చేస్తాను, ఒక్కసారి ప్రియా ఎలా ఆడుతుందో నాకు చూపించడం మావయ్య ప్లీజ్. అయ్యో దానిదేముంది బాబు, తప్పకుండా చూపిస్తా. సరే మావయ్య, కానీ నేను వీడియో కాల్ చేసి చూస్తున్నట్టు మాత్రం ప్రియాకి చెప్పకండి. సరే అనడంతో మాధవ్ ఆ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేస్తాడు. ప్రసాద్ గారు ఇంటికి గడియ పెట్టి బయటకు వచ్చి ప్రియా క్రికెట్ ఆడుతుంటే చూపిస్తారు.
తన చున్నీ నడుం కట్టి తలకి హెల్మెట్ పెట్టి చేతిలో క్రికెట్ బాల్ పట్టుకుని తనకి ఎదురొచ్చే బాల్ని బలంగా కొట్టడంతో అది ఎగిరి ఎక్కడో పడుతుంది. అదంతా వీడియోలో చూస్తున్న మాధవ్ వెంకీల్కి ఫ్యూచర్లు ఎగిరిపోతాయి. ఇంతలో ప్రియా ప్రసాద్ గారిని చూసి ఆయనకు దగ్గరగా వస్తూ ఉండగా ప్రసాద్ గారు గేమ్ కనిపించేలా ఆ ఫోన్ పక్క పెడతారు. నానా మీరు కూడా మాధవ్ అండి నానా. నేనా? నాకు రాదమ్మా. మీరు అబద్ధాలు చెప్పకండి నానా. మీరు కాలేజీలో మంచి క్రికెట్ ప్లేయర్ అని అమ్మ నాతో చెప్పింది. ప్లీజ్ నానా ఒక్కసారి నాతో ఆడండి అని ప్రసాద్ గారిని బలవంతంగా తీసుకువెళ్తుంది. అలా ప్రియా ప్రసాద్ గారు ఆకాష్ ఆడుతుంటే మాధవ్ చూస్తూ ఉంటాడు. మాధవ్ ప్రియా ఆడుకుంటూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు. అది చూసిన వెంకీ మాధవ్ వైపు ఒక కనుబొమ్మ ఎగరేసి చూస్తుంటే వెంటనే మాధవ్ ఫోన్ కట్ చేసి ఏదో పని చేస్తున్నట్టు అక్కడున్న ఫైల్ తీసి మాధవ్ కోపం నటిస్తూ, ఇందాకేంట్రా అన్నా, మీ చెల్లి ఇంట్లో పనులన్నీ చేస్తూ కష్టపడుతుందా? ఆడి చూడరా క్రికెట్ ఆడితే సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతుంది. ఆహా అవునా సార్, అలాగే సార్ అంటాడు వెటకారంగా. అంత వెటకారం అక్కర్లేదు. మరి లేకపోతే ఏంట్రా, మీ భార్య క్రికెట్ ఆడుతుంది బాబు అని ఆయన అంటే నువ్వెంత ఎక్సైట్ అయ్యావో నేను చూస్తున్నారా. తన సిక్సర్ కొడుతుంటే ఏదో క్రికెట్ స్టేడియంలో సచిన్ సిక్సర్ కొడుతున్నట్టు ప్రేక్షకులకి ఎంత టెన్షన్ పడతారో అంత టెన్షన్ పడ్డారా నువ్వు. మళ్ళీ నన్ను అంటున్నాడు చూడు మీ చెల్లిని అని. చాలేరా, దొరికారు కదా అని ఆడుకోకు, వెళ్ళి నేను పని చూసుకో అంటాడు మాధవ్. ఈ స్వామివారు అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా, ఇంకా చాలా హుషారుగా పని చేసుకుంటున్నారు అంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఆ మాటలు నవ్వుకుంటూ నా రౌడీ బేబీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని మురిసిపోతాడు. ఆడుతున్న తర్వాత ఇంటికి వచ్చి అందరూ సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతారు. తర్వాత భోజనం సంగతి చూడాలి అని ప్రసాద్ ఆనంద్ వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి ప్రియా భోజనం వండేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. నువ్వెందుకమ్మా? నువ్వెందుకుండో, నేను వచ్చి చేసేవాడిని కదా. అయ్యో పర్వాలేదు నాన్న, నా వల్లే కదా మీరు ఈరోజు చాలా అలసిపోయారు, అందుకే త్వరగా వంట చేశాను. నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను, వచ్చాక ముగ్గురం కలిసి తిందాము. తన గదిలో నుంచి బయటకు వస్తూ అయితే త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక నిన్నట్లా కలిసి తిని కబుర్లు చెప్పుకుందాం అంటాడు. నవ్వి సరే అని ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్తుంది. తను ఫ్రెష్ ఆఫ్ అయ్యి వచ్చాక ముగ్గురు కలిసి భోంచేస్తారు. క్రికెట్ ఆట వల్ల అందరూ అలసిపోయి ఉండటంతో ఆనంద్ ప్రసాద్ గారు వాళ్ళ గదిలోకి నిద్రపోతారు. ప్రియా తన గదిలోకి వెళ్ళి పడుకుంటూ ఉండగా అప్పుడు తన ఫోన్ గుర్తుకు వచ్చి అది తీసుకొని చూస్తుంది. మాధవ్ నుంచి మిస్డ్ కాల్స్ రావడంతో ఏంటిది, ఈ నాకు ఫోన్ చేశారా, నేను చూసుకోలేదే, పాపం ఏమనుకున్నారో ఏంటో, ఫోన్ చేయనా వద్దా అని ఆలోచిస్తూ ఒక ఖాళీ మెసేజ్ పంపిస్తుంది. ప్రియ పంపిన మెసేజ్ ఖాళీది అని తెలిసాక ఎంతో ఆత్రంగా ఓపెన్ చేసి మాధవ్కి అది ఖాళీగా ఉండడంతో కోపం వచ్చి తను కూడా కాలేజ్ మెసేజ్ పెడతాడు. ఏంటిది అంటే నేను ఖాళీ మెసేజ్ పంపానని ఆయన కూడా ఇలా ఖాళీ మెసేజ్ పంపారా చెప్తా అనుకొని ఒక స్మైలీ సింబల్ ఇమోజీ పంపుతుంది. ఆ ఇమోజీ చూసి ఏంటిది అంటే ఇప్పుడు నేను నవ్వాలా చెప్తా అనుకుని ఇలా పంపుతాడు నవ్వుతూ ఇమోజీని. ఏ పేస్ట్ వాడతారు, పళ్ళు ఇంత మెలిమెలా మెరుస్తున్నాయి అని మెసేజ్ చేస్తుంది. ప్రియా అడిగిన దానికి కోపం పెరిగి బూడిదతో తోమితా, నీ పళ్ళు కూడా ఇలాగే తలతల మెరుస్తాయి చాలా నవ్వుకుంటూ ఓహో ఏ బూడిద, తెల్లదా నల్లదా, ఇదే దీని డౌట్లు అనుకొని ఓ బేబీ తింగర డౌట్లు మాని ముందు కళ్ళు మూసుకొని పడుకో, అలసిపోయావు కదా బాయ్ అని మెసేజ్ పంపుతాడు. నేను అలసిపోయానని ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటుంది. నీ ప్రతి కదలిక నాకు తెలుసు బేబీ, ఎక్కువ ఆలోచించకుండా కళ్ళు మూసుకుని పడుకో, గుడ్ నైట్ అని మెసేజ్ పంపేస్తాడు. ప్రియా కూడా గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టి నిద్రపోతుంది. ఆనంద్ తన ఫ్రెండ్స్తో అన్ని లొకేషన్స్కి వెళ్తూ తనకి మనసు ఒప్పక తిరిగి హోటల్కి వచ్చేస్తాడు. ఆ రోజు హోటల్లో ఒకరిది పెళ్లి జరుగుతూ ఉండటంతో అక్కడంతా సందడిగా ఉంటుంది. అది చూసిన ఆనంద్ తనకే తెలియకుండా ఎవరినో వెతుకుతాడు. హోటల్లో రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుతాడు, కానీ తన కళ్ళు ఎవరి కోసమే వెతుకుతూనే ఉంటాయి. ఇలా కాదు, దిక్కులు చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోవాలి అని బలంగా నిర్ణయం తీసుకుని తలదించుకుని అక్కడి నుంచి మెట్ల వైపు తన రూమ్లోకి వెళ్తూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి అతని దాటుకునే ముందు మెట్లకు ఫాస్ట్గా ఎక్కుతూ వెనక్కి పడబోతూ ఉండగా ఆనంద్ తనని వెనక నుంచి పడకుండా పట్టుకుంటాడు.
ఆ అమ్మాయి వెనక్కి చూడకుండానే నీ చెయ్యిని పడకుండా బాగానే పట్టుకున్నావు నందు అంటుంది. ఆ మాటకు తను ఎవరో అర్థమైన ఆనంద్ సచ్చిని నిలబెట్టి తన వైపు చూస్తాడు. నెమలకంఠం రంగు లంగా ఓణిలో చాలా అందంగా మెరిసిపోతూ ఉంది. తన అందాన్ని రెట్టింపు చేసే ఆమె నవ్వు, మెడలో సింపుల్ చైన్, చెవులకి పెద్ద కమ్మలు చాలా అందంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా తన అందానికి దిష్టి తగలకుండా తన చెవి వెనక ఉండే పుట్టుమచ్చ అది చాలా చాలా అందంగా ఉండటంతో అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ అంత నచ్చారా అని సత్య అడగగానే అప్పటిదాకా ఏదో ట్రాన్స్లో ఉన్న ఆనంద్ తన మొహం పక్కకు పెట్టుకుని సత్య వైపు చూడకుండా ముందుకు వెళ్ళబోతూ ఉండగా సత్య ఫోర్స్గా ఆనంద్ దగ్గరకు వచ్చి తన చెయ్యి పట్టుకొని మేడపైకి తీసుకుని వెళ్తుంది. అప్పటికే చిన్నగా తుప్పలు పడడంతో అసలే చల్లగా ఉండే వాతావరణం ఇంకా చల్లగా ఉంటుంది. మేడపైకి వెళ్ళిన తర్వాత విసురుగా ఆనంద చెయ్యి వదులుతుంది. కోపంతోనూ లేక చలివెళ్ళనో ఊగిపోతున్న తన ముక్కుని తన చేతిని తుడుచుకొని, అసలు ఏంద్ర నీ బాధ? అరే నేను ప్రేమిస్తున్నానంటే అలా పారిపోతావేంటి? నేనేమీ పారిపోవటం లేదు అని ముఖం పక్కకు తిప్పుకుంటాడు. అవును పారిపోవట్లేదు, నా నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు అంతే కదా? నేనేం తప్పించుకొని తిరగటం లేదు. అచ్చా అవునా? నేను కనిపించినంత వరకు మాత్రమే నా కోసం తెగ వెతుకుతావు. ఎప్పుడైతే నువ్వు పట్టుకున్న అమ్మాయి నేను అని తెలిసిందో వెంటనే నా నుంచి దూరంగా వెళ్తున్నావు. మరి దాన్ని తప్పించుకోవటం అనక ఇంకేమంటారా? నేను వెతకటం ఏంటి అని తడబడుతూ చెప్తాడు. నేను చూశాను బాబు, నువ్వు నా కోసం ఎంతగా వెతికావో అని కన్ను కొడుతుంది. హే ఏంటా పనులు? అయినా నేనేమి నీకోసం వెతకలేదు. అయినా నేను నీకు టైం ఇచ్చాను కూడా, నువ్వే నాకు సమాధానం ఇవ్వలేదు. ఓహో అయితే నా సమాధానం కోసం వెయిట్ చేస్తున్నావా అని కొంటగా అంటుంది. నేను ఎందుకు వెయిట్ చేస్తాను? అయినా నీ సమాధానం నో అని నాకు తెలుసులే, దానికోసం నేనే వెయిట్ చేయనక్కర్లేదు అంటాడు. నా సమాధానం కూడా నువ్వే చెప్తావేంటయ్యా బాబు? అది నేను ఒప్పుకోను. ఈరోజు నేను సమాధానం చెప్తాను, నువ్వు వింటున్నావు, అదే ఫైనల్, అర్థమైందా అని వార్నింగ్ ఇస్తుంది. సత్య అనేసరికి ఆనంద్కి ఏం మాట్లాడాలో తెలియక సరే అని తలూపుతాడు. చూడందు, నువ్వంటే ఎందుకు ఇష్టమో ఎలా ఇష్టమో అది నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇప్పుడు నేను ఏది చెప్పినా అది నీ గతం విన్న తర్వాత నేను చెప్తుంది. ఓకే ఒప్పుకుంటాను, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు కానీ తను ప్రేమించలేదు కదా. ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, మరి ఏం చేస్తావు? దేవదాసులు ఇలాగే ఉంటావా? లేదు కదా, లైఫ్లో ఎప్పుడు మూవ్ ఆన్ అవ్వాలి నందు. నాకు నీ గతంతో పని లేదు, నీ భవిష్యత్తు మాత్రమే. నువ్వేమవ్వాలి అనుకుంటున్నా? చివరిగా ఒక మాట, ఉషోదయం సాక్షిగా నా స్నేహాన్ని అందించాను, పచ్చని ప్రకృతి సాక్షిగా నా మనసు అర్పించాను, హరివిలు సాక్షిగా నా మనసులో నీకు చోటిచ్చాను, ఈ నక్షత్రాల సాక్షిగా నా తోడు నువ్వే అని మాటిస్తున్నాను, ఈ వెన్నెల సాక్షిగా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను, జాబిలి సాక్షిగా జీవితాంతం నీకోసం వేచి ఉంటాను, ఈ పంచభూతాలు సాక్షిగా నా చివరి శ్వాస వరకు నిన్నే ప్రేమిస్తూ ఉంటానోయ్. ఇంత చెప్పిన ఆనంద్ ఏం మాట్లాడకపోయేసరికి ఇంతకంటే నా ప్రేమను ఎలా చెప్పాడో నాకు తెలియటం లేదు. నాకు తెలుసు నీకు కూడా నాపై ఇష్టం కలిగిందని, కానీ అది నువ్వు ఒప్పుకోవటం లేదు. కానీ చెప్పే కదా, నీకోసం ఎన్ని నిమిషాలు, గంటలు, నెలలు, సంవత్సరాలైనా వేచి ఉంటాను. ఈ సత్య ఒక్కసారి ఒకరిని మనసులో నిలుపుకుంటే అది నా ఊపిరి ఆగే వరకు వాళ్ళకే సొంతం. అలాగని నేను ఫోర్స్ చేయలేను అని తలదించుకుంటుంది. కొద్దిసేపు మౌనం తర్వాత, నేను రేపు ఊరు వెళ్తున్నాను నందు, చెప్పాను కదా, నేనైతే నిన్ను ఫోర్స్ చేయను, అలాగని నీకోసం ఎదురు చూడకుండా ఉండను. నువ్వు ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటావు నాకు తెలుసు. అలా తెలుసుకున్న రోజే మళ్ళీ నీకు కనిపిస్తాను. బాయ్ అని ముందుకు వెళ్తూ ఆగి మళ్ళీ ఆనంద్ దగ్గరికి వచ్చి తనను గట్టిగా హక్ చేసుకొని కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంద్ సత్య కోసం ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాడు. తెల్లవారుజామున నిద్ర లేచిన ప్రియా పక్కకు తిరిగి చూసేసరికి విష్ణుమూర్తిలా పడుకొని తనపై చూస్తున్న మాధవ్ కనిపిస్తాడు. అంతే షాక్తో అలా పెద్ద కళ్ళు చూసుకుని మరీ చూస్తూ ఉంటుంది. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? ప్రియా సైలెంట్గా అలాగే చూస్తూ ఉంటుంది. మరి అలా చూడకు బేబీ, సిగ్గేస్తుంది. అయినా అలా చూడకపోతే ఒక కిస్సో లేదా ఒక హగ్గో ఇవ్వచ్చు కదా. నేనా? నా పెళ్ళాన్ని నువ్వే అయినప్పుడు నువ్వు కాక రకులు వచ్చి కిస్సు హగ్గు ఇస్తుందా? రా అని ప్రియా చేపట్టుకుని తన మీదకు లాక్కుంటాడు. అంతే వెంటనే ప్రియా మాధవ్ పైన పడుతుంది. ఇదేం బాగాలేదు, లేవండి అంటుంది. హలో మేడం, మీరు నా మీద ఉండి నన్ను లేవమంటే నేను ఎలా లెగిస్తాను? ఆ టెక్నిక్ ఏంటో కొంచెం నాకు చెప్తావా?
ఆ మాటకు ప్రియ మాధవ్ మీద నుండి లేవటానికి ట్రై చేస్తుంటే మాధవ్ ప్రియని ఇంకా గట్టిగా పట్టుకొని కదలడు. వదలండి అంటూ గింజుకుంటూ ఉంటుంది. అమ్మో వదిలితే ఎలా, నా కిస్సు నా హక్కు తీసుకున్న తర్వాతే వదులుతా అని ప్రియని కిస్ చేస్తూ ఉండగా గట్టిగా నో అంటూ అరుస్తుంది. చిడితలి ఏమైంది అంటూ ప్రియ దగ్గరికి వచ్చి తనని లేపుతారు. అప్పటిదాకా గట్టిగా కళ్ళు మూసుకున్న ప్రియా ప్రసాద్ గారు మాటలు కళ్ళు తెరిచి ఒక్కసారిగా చుట్టూ చూస్తుంది. చిడితలి అలా అరిచావేంటి, పేడికలు వచ్చిందా అమ్మా అని కంగారుగా అంటారు. తన నుదుటిని పట్టిన చెమటని తుడుచుకొని అదేం లేదు నానా, మీరు కంగారు పడకండి అంటుంది. సర్లే వెళ్ళి ఫ్రెష్ అయ్యారమ్మా, కాఫీ తాదు కానీ బయటకు వెళ్ళిపోతారు. ఇదేంటి ఇలాంటి కల వచ్చింది, చచ్చా అయినా నా మాధవ్ ఎప్పుడు అలా చెయ్యలే దేవుడా, పొద్దున్నే ఏమిటి కల అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. సత్య తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని తన లగేజ్ తీసుకుని బయటకు వస్తుంది. తన మనసు మరొక్కసారి ఆనందం చూడాలి అని పరితపిస్తుంటే తన రూమ్ వైపు చూస్తుంది. కానీ రూమ్కి వేసిన తాళం తనని వెక్కిరించడంతో ఆనంద్ కావాలని తనకి కనపడకూడదని ఎక్కడికో వెళ్ళుంటాడని అనుకొని కంటి నిండా నీళ్ళతో కిందకు వచ్చి తను బుక్ చేసిన క్యాబ్ రావడంతో ఎక్కి వెళ్ళిపోతుంది. సత్యకు తెలియని విషయం ఏంటంటే తను వెళ్ళేదాకా కూడా ఆనంద్ తనని చాటుగా ఉండి చూస్తూనే ఉంటాడు. నిజాన్ని ఆనంద్ కూడా తనెందుకో అలా చేస్తున్నాడో తనకే తెలియదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి తన లగేజ్ తీసుకుని లోపలికి వెళ్తుంటే ఫ్లైట్ ఇంకా టైం ఉండడంతో అక్కడ కుర్చీలో కూర్చొని వెయిట్ చేస్తూ ఆనంద్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఉన్న సత్యకి ప్రియా నుండి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్లో సత్య, అక్క నువ్వు నాకు ఫోన్ చేసావా చెప్పక్క. నేను నీకు ఫోన్ చేయకూడదా, అలా అని కాదక్క, నేను వచ్చినప్పటి నుంచి మనం ఎప్పుడూ సరిగ్గా మాట్లాడుకుంది లేదు కదా, అందుకే అడిగా. అది నిజమే, మనం మాట్లాడుకోవటమే కుదరలేదు. ఇంతకీ ఎక్కడున్నారు సత్య, మీ ఫ్రెండ్ పెళ్ళి అయిపోయిందా. అయిపోయిందక్క, ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఇంకో అరగంటలో బయలుదేరుతాను. సరే సత్య నాకు ఒక హెల్ప్ చేస్తావా, కాకపోతే ఈ విషయం మీ బావకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని అడుగుతుంది. బావ తెలియకుండా అక్క హెల్ప్ అడుగుతుందంటే అంటే బావ గురించి తెలుసుకోవాలని అనుకుంటుందా అని మనసులో అనుకుని సరే అక్క అంటుంది. సరే కాదు నాకు మాట ఇవ్వు, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు మీ బావ బాగా జిగిరి దోస్తులని, నువ్వు మీ బావకు తెలియకుండా ఏమీ చెయ్యవని కూడా నాకు తెలుసు, అందుకే అడుగుతున్నా, నాకు హెల్ప్ చేస్తావా చెయ్యవా. మొదటిసారి నన్ను ఒక హెల్ప్ అడిగావక్క, అది నేను చేయకుండా ఎందుకుంటాను చెప్పు. సరే నీకోసం నేను బావకు ఏమీ చెప్పను సరేనా అంటుంది. సరే అయితే రేపు మా ఊరికి రావా, మనం మాట్లాడుకుందాం. సరే అక్క బాయ్ బాయ్. మాధవ్కి క్లయింట్స్తో మీటింగ్ తర్వాత అనుకోకుండా పార్టీ అటెండ్ అవ్వడం వల్ల నైట్ తన రూమ్కి వచ్చేసరికి 1 గంట అవుతుంది. అప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చొని తన ఫోన్ తీసి చూస్తాడు. ప్రియా నుంచి ఒక్క మెసేజ్ వచ్చిందని ఉండటంతో వెంటనే ఓపెన్ చేస్తాడు. ఎప్పుడు బిజినెస్సే కాదు, టైంకి భోజనం కూడా చేయండి, గుడ్ నైట్ అని అంటుంది. అది చూసి గాల్లో తేలుతూ ఉంటుంది. నవ్వుతూ బురిపెంగా ఆ మెసేజ్ని చూస్తూ ఉండగా అప్పుడే వచ్చిన వెంకీ అది చూసి ఏంట్రా పొద్దున్నుంచి మా మీదేమో ఫుల్ ఫైర్ అయిపోయావు, ఇప్పుడేంటి నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు, నీ చెల్లి నాకు మెసేజ్ పెట్టిందిరా అని మురిసిపోతాడు. ఏంట్రా అది అనగానే మాధవ్ మెసేజ్ చెప్తాడు. అది విని నా చెల్లి టైంకి తిను అని చెప్పినందుకే నువ్వు అంతలా మురిసిపోతున్నావే, అదే తను నీకు ప్రపోజ్ చేస్తే నువ్వేమైపోతారో అని అడుగుతాడు. వావ్ ప్రపోజ్, ఆ తర్వాత ఎంత బాగుందిరా అని గాల్లో చూస్తూ ఉంటాడు. ఏంటో వీడు నాకు అర్థమై సావడు అనుకుని కలలు కన చాలు బావా ఇంకా నిద్రపో, మళ్ళీ పొద్దున్నే మనకి వర్క్ ఉంది అని చెప్పి తన ప్లేస్కి వెళ్ళి పడుకుంటాడు. మాధవ్ కూడా ప్రియా ఆలోచనతో నిద్రలోనికి జారుకుంటాడు. అక్క అంటూ వచ్చి ప్రియాని హక్ చేసుకుంటుంది సత్య. ప్రియ కూడా సత్యని హక్ చేసుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. సత్యకి ప్రసాద్ గారిని ఆకాష్ని పరిచయం చేస్తుంది. తర్వాత అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం భోజనం ముగిస్తారు. భోజనాలు అయిన తర్వాత ప్రియ సత్యని తన గదిలోకి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. మంచం మీద కూర్చొని అడగక్క ఏం అడగాలనుకుంటున్నావు అని ప్రియతో అంటుంది. సత్య నిన్ను సూటిగా ఒకటి అడుగుతాను చెప్పు, మాధవ్ నన్ను ప్రేమిస్తున్నారా. నాకు అర్థమైంది అని ఎటో చూస్తూ చెప్తుంది. ప్రియా భుజంపై చేయి వేసి మరి ఇంకేటక్క బావని ప్రేమిస్తాడు అన్నది నిజం, అది నీకు అర్థమైంది కదా. అర్థమైంది సత్య, నేను మొదట్లో మాధవ్ గురించి ఆలోచించలేదు కరెక్టే, కానీ నేను మాధవ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి తను నాతో మొదటి నుంచి ప్రవర్తించిన ప్రతి తీరు కూడా నాకు నా మైండ్ని డైవర్ట్ అవ్వడానికి చేశారని నాకు అర్థమైంది. అలాగే కేవలం మా మధ్య జరిగిన 3 సంఘటనల కారణంగా అయితే మాత్రం ఆయన నన్ను పెళ్లి చేసుకోలేదు అని కూడా అర్థమైంది. అలాగే నేను స్టోర్ రూమ్లో చూసిన ఆ వస్తువు అంటూ ఉండగా, స్టోర్ రూమా అంటే నువ్వు
నువ్వు చూసావా అక్క? హాయ్ అండి, హలో. స్టోరీ ఎలా ఉంది? బాగుంది కదా. ఇక లాస్ట్ అంటే ఫైనల్ ఎపిసోడ్ రేపు మార్నింగ్ నేను కరెక్ట్గా ఇదే టైంకి పోస్ట్ చేస్తాను అన్నట్టు. ఇంత మంచి స్టోరీకి ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా. రేపు మార్నింగ్ మిమ్మల్ని అందరినీ కరెక్ట్గా ఇదే టైంకి లాస్ట్ ఎపిసోడ్తో కలుస్తాను. అప్పటి వరకు నమస్తే.